నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నారు, లేదా ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించింది, లేదా అదర్ డీల్స్ ఏదైనా సరే, దయచేసి మీరు ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, వాళ్ళని నమ్మచ్చా లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎవరైనా బిజినెస్ డీల్స్ మాట్లాడుతుంటే గనక, లేదు కొత్త పరిచయమే కాకపోయినా పాత ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్సే ఉన్నారు, పలానా చోట ల్యాండ్ ఏదైనా ప్రాపర్టీ ఏదైనా మంచి ప్రైస్కి వస్తుంది, ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి అలాంటి ప్రపోజల్స్ మన ఫ్రెండ్స్ లో ఎవరు తీసుకొచ్చినా, ఈ రాశికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు తీసుకొచ్చినా కానీ మేబీ వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పుంటారు కదా, ఈ పర్సన్ కి డైరెక్ట్ గా తెలియకపోవచ్చు. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసేటప్పుడు కానివ్వండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే ఈ మధ్య కాలంలో కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వీక్ లో ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా కార్డు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దయచేసి మీ పాస్వర్డ్స్ మళ్ళీ మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఓటీపీస్ మాత్రం దయచేసి ఎవరితో షేర్ చేయకండి. అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్ గా చేస్తున్నప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు దాని గురించి మీరు అడిగి తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉండండి. మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. అలాగే కొన్ని సార్లు, చాలా సార్లు జరిగిపోయిన విషయాల్ని గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటారు. దయచేసి దాని నుంచి బయటకు రండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఇకపోతే ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మిగతా విషయాల్లో చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పరంగా చూస్తే గనక బిజినెస్ పరంగా బాగుంటుంది. అది పార్ట్నర్షిప్ అయినా సరే, నార్మల్ గా సోలోగా రన్ చేసుకునే బిజినెస్ అయినా సరే బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అలాగే సేల్స్ ని బాగా పెంచుకోగలుగుతారు, జనాన్ని బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా తెచ్చుకోగలుగుతారు. బిజినెస్ పరంగా చూస్తే మాత్రం మంచి పొజిషన్ లో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళే కావచ్చు, లేదా ఆల్రెడీ జాబ్ లో ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త వినాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి సంబంధించి, సాలరీ హైక్ కి సంబంధించి, జాబ్ చేంజ్ కి సంబంధించి, కెరియర్ చేంజ్ కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఈ వీక్ లో చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే డ్రీమ్ హౌస్ కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో మీ సొంత ఇంటికి మీరు షిఫ్ట్ అవ్వాలి అనే కళ ఏదైతే ఉందో ఈ వీక్ వచ్చేసరికి అన్ని పనులు ఫినిష్ చేసుకోగలుగుతారు. ఇంటీరియర్ కి సంబంధించిన పనులు అయితే ఏమిటి, మిగతా ప్యాచ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఈ టైం వరకు కూడా ఫినిష్ చేసుకోగలుగుతారు. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంటి గృహప్రవేశాలకి సంబంధించి, అలాగే శుభకార్యాలకి సంబంధించిన స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ వీక్ లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లాన్స్ అన్ని కూడా ఈ మంత్ లో, అంటే ఈ వీక్ లో చేసుకోగలుగుతారు. అలాగే వెహికల్ కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా
సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పరిచయాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే తులారాశి వాళ్ళకి మంచి సమాజంలో మంచి పవర్ఫుల్ విమెన్స్ ఎవరైతే ఉన్నారో, మంచి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో హైయర్ పొజిషన్ లో, వాళ్ళతో పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ కి సంబంధించిన మంచి మంచి అంటే మీరు ఎక్కడైతే చాలా మందికి ఈ కాలేజ్ లో చదవాలి, ఈ యూనివర్సిటీ అని ఉంటుంది కదా, సో అలాంటి యూనివర్సిటీలో మీకు చదివే అవకాశం వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సంబంధించిన విషయాల్లో చాలా ఆనందంగా ఈ వీక్ ని వాళ్ళ పిల్లలకి సంబంధించిన గ్రోత్ ని వేరే వాళ్ళతో చాలా ప్రౌడ్ గా షేర్ చేసుకునే టైం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి, స్పోర్ట్స్ కి సంబంధించి, అలాగే వాళ్ళ టాలెంట్స్ కి సంబంధించి, ఏదైనా ఆర్ట్ కి సంబంధించిన విషయాల్లో చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఏదైనా ఒక టూర్ కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేర్ల మీద కానివ్వండి, పిల్లల పేర్ల మీద, భార్య పేరు మీద, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సింగిల్ గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ మీరు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించకుండా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలుగా ఉన్నట్లయితే గనక ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.